అండి అందరికీ సులువైన వంటకి స్వాగతం. ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో చేసుకునే టమాటా రసాన్ని చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు ఇది. అందుకోసం 4 మీడియం సైజ్ టమాటాలు మంచిగా కడిగేసి తీసుకోవాలి. అవి 2 ముక్కలుగా కోసుకొని అందులో ఒక సగం గ్లాస్ చిన్న గ్లాస్తోనే సగం గ్లాస్ నీళ్లు పోసుకొని అందులో 2-3 రెబ్బల చింతపండు వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా పిసికేసి ఆ రసాన్ని ఇంకో గిన్నెలకు వంపుకోవాలి. తర్వాత మిగిలిన గుజ్జులో కూడా ఇంకో 2 చిన్న గ్లాసుల వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి విసికి అది కూడా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం తీసిన ఈ రసంలోనే ఇంకో చిన్న గ్లాసు వాటర్ పోయాలి. మొత్తం 4 గ్లాసుల వాటర్ మనం ఇక్కడ పోసి పక్కకు పెట్టేసుకున్నాక ఆ రసాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక చిన్న స్పూను ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పక్కగా దంచి వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక సగం చెంచా పసుపు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో మనం తీసి పక్కకు పెట్టిన ఈ రసాన్ని పోయాలి. పోసాక ఒక స్పూన్ కారము, ఉప్పు తగినంత మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మరగనివ్వాలి. అది బాగా మరిగాక ఒక 2-3 నిమిషాలు మరగనివ్వాలి. అది మంచిగా మరిగినాక ఇంకో బౌల్లో తీసేసుకోవడమే. మనకు ఒక్కోసారి కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు తేలికగా లైట్గా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎంతో సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. పొట్టకి లైట్గా తినాలని ఉన్నప్పుడు ఇలాంటి రసం తింటే టేస్ట్ ఉంటుంది. అలాగే పొట్టకి తేలికగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ వంటలు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో తొందరగా వంట అనేది మన ఛానల్ అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.